ఇవాల్టి వీడియోలో పసుపు కానీ చింతపండు కారము ఇలాంటివి ఏవి కూడా సంవత్సరం దాకా పురుగు పట్టకుండా ఉండాలంటే నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలండి. సంవత్సరం పాటు కూడా ఏవి కూడా కలర్లోకి మారకుండా మనం కొన్నప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయండి. ఇక ఆలస్యం చేయకుండా ఆ టిప్స్ ఏందో చూసేయండి. మొదటి టిప్ మనం కారం గురించి తెలుసుకుందాం. సమ్మర్ వచ్చేసిందంటే చాలండి, మనము సంవత్సరానికి సరిపడినంత కారాన్ని ఒకేసారి పట్టించుకుంటాం. అలా పట్టించుకున్న తర్వాతనే మన ఇంట్లో సంవత్సరం పాటు కూడా పురుగు పట్టకుండా జల్లెడ పట్టకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ముందుగా కారాన్ని మనము ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నప్పుడు ఈ కారాన్ని అంతా కూడా ఈ డబ్బాలో పట్టే ఒక చిన్న గిన్నెను తీసుకొని ఆ గిన్నెతో కారం పొడినంతా కూడా ఇలా కిందికి బాగా ప్రెస్ చేయాలండి. ఎందుకంటే ఇలా గట్టిగా ప్రెస్ చేస్తేనే మనకి కారం పొడిలో పురుగు పట్టకుండా ఉంటుంది. గాలి చొరబడింది అనుకోండి, ఈ కారంలోకి పురుగు అనేది ఈజీగా వచ్చేస్తుంది. మనము ఎంత గట్టిగా ప్రెస్ చేస్తే కారం పొడి అనేది అంత కిందికి వెళ్ళినప్పుడు అక్కడ గాలి అనేది చొరబడకుండా ఉంటుంది, కాబట్టి పురుగు పట్టకుండా ఉంటుంది. ఇలా చేసిన తర్వాత ఒక చిన్న క్లాత్ని కట్ చేసి దీంట్లో చిన్న చిన్న దాల్చిన చెక్కలను ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. అలాగే దీంతో పాటు లవంగాలను కూడా వేసుకోవాలి. ఇవి చాలా ఘాటుగా ఉండటం వలన ఇలా వీటిని మూట కట్టి ఈ కారం పొడిలో వేసామనుకోండి, ఈ ఘాటుకు పురుగు అనేది కారం పొడిలో పట్టకుండా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా సరేనండి, ఇలా ఘాటుగా ఉండేటివి వేసామనుకోండి పురుగు పట్టే ఛాయిస్ అయితే ఉండదు. కారం పొడిని ఏ డబ్బాలో వేసినా కూడా ముందు పదన లేకుండా చూసుకొని ఆ తర్వాత క్యాప్ను మాత్రం గట్టిగా పెట్టేసుకోవాలి. సెకండ్ టిప్ అయిన పసుపును తెలుసుకుందాం. చూసారు కదండి, నేను సంవత్సరం పాటు దీన్ని ఈ డబ్బాలో వేసి పెట్టుకుంటే దానికి ఎంతగానో పురుగు పట్టేసిందో ఆ పురుగు కూడా వేరే దానికి స్ప్రెడ్ అయ్యి మళ్ళీ వేరే దాంట్లో కూడా పురుగు పట్టే ఛాయిస్ అయితే ఉంటుంది. అలా మనము పసుపును సంవత్సరం పాటు నిల్వ చేసుకోవాలంటే ఇలా పురుగు పట్టకుండా చూసుకోవాలి. ముందుగా ఇలా పురుగు పట్టిన దానిని జల్లెడ తీసుకొని పసుపు కానీ కారం కానీ ఏదైనా సరేనండి ఇలా జల్లెడ పట్టుకోవాలి. ఇలా జల్లెడ పట్టుకున్న తర్వాత మనము ఒక డబ్బాలో స్టోర్ చేసుకునే ముందు ఒక చిన్న కాటన్ క్లాత్ని కట్ చేసి దీంట్లో నేను 10 to 15 వరకు మిరియాలను తీసుకుంటున్నానండి. ఈ మిరియాలు కూడా చాలా ఘాటుగా ఉంటాయి. ఒకవేళ మీ దగ్గర మిరియాలు అవైలబుల్లో లేకపోతే ఇంగువ కూడా వేసుకోవచ్చు. కారం పొడిలో మీరు ఇంగువ కూడా వేసుకోవచ్చండి. ఇలా ఘాటుగా ఉండేటివి మూట కట్టి మనము ఈ పసుపులో కానీ కారంలో కానీ వేసామనుకోండి, ఆ ఘాటుకు అనేది పురుగు పట్టకుండా ఎన్ని సంవత్సరాలైన పాటు నిల్వ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మూటను ఇలా పసుపులో వేసి మనము తడి లేని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇలా స్టోర్ చేసుకుంటేనే మనకి పసుపు అనేది పురుగు పట్టకుండా ఉంటుంది. చూసారు కదండి, ఇంతకుముందు పసుపులో నేను ఏది వేయలేను కాబట్టి అంతగానం పురుగు అనేది పట్టేసింది. పసుపు అనేది చాలా కాలం పాటు నిల్వ చేసుకోవాలంటే ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి. ఇలా పసుపును ఒక డబ్బాలో వేసుకునేటప్పుడు మనము 2 చేతులను ఇలా అడ్డంగా పెట్టి వేసుకుంటే పసుపు అనేది డబ్బాలోనే పడిపోతుంది. ఇలా చేయడం వలన కింద పడిపోకుండా ఉంటుంది. థర్డ్ టిప్ అయిన చింతపండు గురించి తెలుసుకుందాం. ముందుగా మనము చింతపండును బయట కొన్నప్పుడు చింతపండును ఎండలో ఎండబెట్టిన తర్వాత దాంట్లో నుంచి గింజలను తీసేయాలండి. చింతగింజలు ఉన్నా కూడా పురుగు అనేది త్వరగా పట్టేస్తుంది. అలా చింతగింజలు లేకుండా చూసుకున్నాక 2-3 రోజుల పాటు చింతపండును ఎండలో ఆరబెడితేనే చింతపండు అనేది మెత్తపెట్టకుండా ఇలా గట్టిగా ఉంటుంది, కాబట్టి సంవత్సరం పాటైనా పురుగు పట్టకుండా ఉంటుంది. ఇక్కడ నేను చింతపండును 4-5 రోజుల పాటు ఎండలో ఆరబెట్టానండి. అందువల్లనే ఇలా పొడి పొడిగా ఉంది చింతపండు. ఎక్కడ కూడా పదన కానీ తేమ కానీ కనబడటం లేదు. ఇలా చేసిన తర్వాతనే మనము ఈ చింతపండును స్టోర్ చేసుకోవాలి. చింతపండును స్టోర్ చేసుకోవాలంటే ఇలా మందంగా ఉండే కవర్ని తీసుకోవాలండి. మామూలు పాలిథిన్ కవర్ అయితే సన్నగా ఉంటాయి కూరగాయలకు మనం తీసుకున్నప్పుడు, కానీ చింతపండును సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవాలంటే ఇలా మందంగా ఉండే కవర్ని మాత్రమే తీసుకోవాలి. ఇలా కవర్ని తీసుకున్నాక ఈ చింతపండునంతా కూడా ఈ కవర్లో పెట్టేసుకోవాలి.
ఇలా మొత్తం కవర్లో పెట్టుకున్న తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ని కానీ లేదా ఒక తాడును కానీ కట్టేసుకోవాలి. ఇలా గట్టిగా ముడివేసిన తర్వాత మనము దీనిని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో అడుగు భాగాన నాకు కొద్దిగా ప్లేస్ ఉందండి. ఆ ప్లేస్లో నేను ఈ చింతపండును స్టోర్ చేసుకుంటాను. ఇలా ప్రతి సంవత్సరం స్టోర్ చేసుకోవడం వల్లనే చింతపండు అనేది కలర్ కూడా మారకుండా ఉంటుందండి. మనము కొన్నప్పుడు ఏ కలర్లో ఉందో ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కూడా సంవత్సరం పాటు కలర్ అనేది అస్సలకే చేంజ్ కాదు. కొంతమంది చింతపండు అనేది బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనం చూసుకోండి, సంవత్సరం పాటైనా కలర్ కానీ పురుగు కానీ పట్టకుండా ఉంటుంది. ఫెయిర్ అండ్ లవ్లీ కానీ పాండ్స్ క్రీమ్ కానీ మనము ఫేస్కి ఏది అప్లై చేసినా సరేనండి. ఫంక్షన్స్కి కానీ పండగలకి మనము ఎక్కడికైనా బయటకి వెళ్ళినప్పుడు చాలామంది ఫేషియల్ చేసుకుంటారు కదా. అలా చేసుకున్న తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ ఫేస్ అనేది అలాగే ఉంటుంది. బ్యూటీ పార్లర్కి వెళ్ళి వందలు డబ్బులు ఖర్చు పెట్టి చేసుకునే బదులు ఇంట్లోనే ఏ క్రీమ్ వాడతామో ఆ క్రీమ్లో కొద్దిగా పసుపుని యాడ్ చేసి ఇలా చాలాసేపు మిక్స్ చేసిన తర్వాత మనము ఫేస్కి అప్లై చేసామనుకోండి, ఫేస్ అనేది మంచి గ్లో అనేది వస్తుంది. ఇది ఫేస్కి రాసేసి మొత్తం అప్లై చేసినాక మీకు అప్లై చేసిన దానికి అప్లై చేయని దానికి తేడా అప్పుడే తెలిసిపోతుందండి. మంచి గ్లో ఉంటుంది. మనం ఇందులో పసుపు వేయటం వలన, యాంటీబయాటిక్ ఉండటం వలన ఎలాంటి మచ్చలైనా ఈజీగా తగ్గిపోతాయి. మీకు ఇక్కడ లైవ్లో చూపిస్తున్నాను చూడండి. అప్లై చేసిన దానికి అప్లై చేయని దానికి తేడా కనిపిస్తుంది కదండి. ఫేస్కి అయితే ఇది అప్లై చేసిన వెంటనే మంచి గ్లో అనేది కనిపిస్తుంది. ఎండాకాలంలో ఎండుమిర్చిని మనము కారం కోసం ఇలా తొడిమెలు తీసినప్పుడు కానీ, కర్రీ కోసం మామూలుగా ఇలా పచ్చిమిర్చి తొడిమెలు తీసి బాక్స్లో స్టోర్ చేసుకున్నా కానీ కర్రీలో వేసేటప్పుడు మన చేతులు అనేవి కారంగా అయ్యి పిల్లలకి తాకినా కానీ మన కళ్ళకి ఎక్కడైనా పెట్టుకున్నా కానీ మంటగా అనిపిస్తుంది. పచ్చిమిర్చిని తీసిన వెంటనే మన ఇంట్లో ఉండే ఏదైనా పేస్ట్ పర్వాలేదండి. ఇక్కడ కోల్గేట్ పేస్ట్ని ఇలా చేతికి అప్లై చేసి 2-3 సార్లు బాగా రుద్దేసిన తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవటం వలన చేతులకు కారం అనేది అస్సలకే అనిపించదు. మనము సమ్మర్లో బాగా ఎండుమిర్చి తొడిమెలు తీసినప్పుడు కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. పువ్వులను మనము దేవుని గదిలో వాడటానికి ఇలా కొన్ని కానీ ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు కానీ విడివిడి కనకాంబరాలు, మల్లెపూలు ఏ పువ్వులైనా సరేనండి, మనము బాక్స్లో స్టోర్ చేసుకున్న కవర్లో పెట్టుకున్నా కూడా త్వరగా రెక్కలనేవి రాలిపోయి నల్లగా తయారవుతాయి. ముందుగా ఇలా ఒక ప్లాస్టిక్ బాక్స్ని తీసుకొని దాంట్లో న్యూస్ పేపర్ని కానీ పిల్లలు యూజ్ చేయని నోట్బుక్ పేపర్లు ఏదైనా సరేనండి కింద పరుచుకొని దాంట్లో పువ్వులను స్టోర్ చేసుకోవాలి. పైన మరొక న్యూస్ పేపర్ని కానీ ఇలాంటి పేపర్ని చించి అందులో వేసామనుకోండి, దాంట్లో ఉండే తడి అంతా కూడా ఈ పేపర్ అనేది అబ్జర్వ్ చేస్తుంది. అప్పుడు పువ్వులు ఎన్ని రోజులు మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి. జిడ్డు పట్టిన ఆయిల్ క్యాన్ని క్లీన్ చేయాలంటే మన చేతులు కూడా నొప్పి పెట్టేదాకా క్లీన్ చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా ఒకప్పటి మాట. ఇప్పుడు ఈ టిప్స్తో మనము గిన్నెలు క్లీన్ చేసే విధంగా ఈజీగా చేసుకోవచ్చు. కొద్దిగా గోధుమ పిండిని కానీ కార్న్ఫ్లోర్ పిండిని ఏదైనా తీసుకోవచ్చండి. దాంట్లో వంట సోడాను కలిపి వెనిగర్ని వేసుకోవాలి. వాటర్ని వేయకుండా ఇలా వెనిగర్ని మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసి స్క్రబ్బర్తో కొద్దిగా విమ్ లిక్విడ్ని కానీ సోప్ని కానీ కలిపేసుకొని అప్పుడు మనము ఈ జిడ్డు పట్టిన ఆయిల్ క్యాన్ని క్లీన్ చేసుకోవాలి. ఎటువంటి పిండినైనా తీసుకోవచ్చండి. దీనితో మనం ఇలా జిడ్డు పట్టిన ఆయిల్ క్యాన్ క్లీన్ చేసామనుకోండి, పిండి అనేది పూర్తిగా ఆయిల్ని పీల్చేసుకుంటుంది. ఆయిల్ క్యాన్ లోపల క్లీన్ చేయాలంటే బేకింగ్ సోడాను వెనిగర్ని వేసి కొన్ని వాటర్ని యాడ్ చేసి 2-3 సార్లు షేక్ చేసామనుకోండి, దాంట్లో ఉండే ఆయిల్ కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఈ ఆయిల్ క్యాన్ని శుభ్రంగా వాటర్తో కడిగేసేయాలి. చూడండి, ఆయిల్ క్యాన్ అనేది జిడ్డు మరకలు లేకుండా, ఆయిల్ మరకలు లేకుండా నీట్గా కనబడుతుంది. మనము చేతులు నొప్పి పట్టేదాకా పదే 2-3 సార్లు క్లీన్ చేయాల్సిన పని ఉండదండి. నేనైతే ఇక్కడ ఒకేసారి మాత్రమే క్లీన్ చేసి చూపించాను. చాలా నీట్గా ఉంటుంది. ఒక టిష్యూ పేపర్తో కానీ లేదా పొడి క్లాత్ని ఈ క్యాన్ లోపలికి వేసేసి మనము ఏదైనా స్టిక్తో ఇలా లోపల తడినంతా కూడా తీసేయొచ్చు. ఈ ఆయిల్ క్యాన్ అనేది 6 నెలల దాకా మనము క్లీన్ చేయాల్సిన పని ఉండకూడదు. అంటే ఏదైనా వేస్ట్గా ఉన్న సాక్స్ ఉంటుంది కదండి, దాన్ని ముందటి భాగాన్ని ఇలా సీజర్తో కట్ చేసామనుకోండి, అప్పుడు ఈ ఆయిల్ క్యాన్కి ఈ సాక్స్ని వేసేయచ్చు. దీనివల్ల మనము 6 మంత్స్ వరకు కూడా ఆయిల్ క్యాన్ని క్లీన్ చేయాల్సిన పని ఉండదు. జిడ్డు మరకలు అస్సలకే ఈ ఆయిల్ క్యాన్కి పట్టవండి. అంతే కదండి, ఆయిల్ క్యాన్ మన చేతిలో నుంచి జారిపోతుంది అనే టెన్షన్ కూడా ఉండదు. మరొక యూస్ఫుల్ టిప్,
రేషన్ బియ్యాన్ని మనము డైరెక్ట్గా దోశ పిండికి కానీ మురుకులు అప్పాలు వంటి స్నాక్స్ని తయారు చేసేటప్పుడు మనము రేషన్ బియ్యాన్ని ముందుగా ఇలా ఒక జల్లెడ తీసుకొని ఈ రేషన్ బియ్యాన్ని వేసి జల్లెడ పట్టేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే సన్న ఇసుక కానీ మట్టి కానీ ఏదైనా డస్ట్ ఉంటే పూర్తిగా ఈ గిన్నెలోకి వచ్చేస్తుంది. చాటలోకి వేసి బియ్యాన్ని చెరగటం కంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. చూసారు కదండి, ఇలా గిన్నెలో అంతా కూడా సన్నని డస్ట్ కానీ మట్టి రేణులు కానీ కిందికి వచ్చేస్తాయి. ఇలా మనం పైన ఇలా కింద పడ్డ బియ్యాన్ని సపరేట్ చేసేసి ఆ డస్ట్ని పడేసేయచ్చు. దోశ పిండికి మనము రేషన్ బియ్యాన్ని మినపప్పును నానబెట్టేటప్పుడే దీంట్లో 5-6 మెంతులను వేసి నానబెట్టి రుబ్బుకున్నామనుకోండి, దోశలనేవి మెత్తగా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇంట్లో ఉండే ల్యాప్టాప్ని కానీ కీబోర్డ్స్ని మనము దేన్ని పడితే దాంతో క్లీన్ చేయకూడదండి. ఇలా ఒక ఇయర్ బడ్ని తీసుకొని ఈ బటన్స్ని ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే డస్ట్ అనేది ఈ ఇయర్ బడ్కి వచ్చేస్తుంది. అంతేకాదండి, మనము స్పెట్స్ని క్లీన్ చేసుకునే మెత్తటి క్లాత్ వస్తుంది కదా, దాంతో ఇలా ల్యాప్టాప్స్ని కానీ టీవీని క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా అవుతాయి. వాసన వచ్చే అగరబత్తులు ఉంటాయి కదండి, ఒక నైఫ్ని కానీ లేదా ఒక స్పూన్ తీసుకొని ఇలా అగరబత్తులపై ఉండే దానంతా కూడా ఒక టిష్యూ పేపర్లోకి తీసేసుకోవాలి. ఈ అగరబత్తులపై ఉండే దాన్ని తీయాలంటే కొంచెం టైం తీసుకుంటుందండి. దీనికోసం మనము దానిపై కొన్ని వాటర్ని తడిపేసి నైఫ్తో ఇలా అనగానే ఈజీగా వచ్చేస్తుందండి. దానంతా కూడా ఇలా ఒక టిష్యూ పేపర్లోకి వేసుకోవాలి. తీసుకున్న అగరబత్తులన్నిటినీ కూడా మనము పొడిలాగా చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టిష్యూ పేపర్లను తీసుకొని ఈ అగరబత్తుల పొడినంతా కూడా ఈ టిష్యూ పేపర్లో కొద్దిగా వేసుకొని రబ్బర్ బ్యాండ్ కానీ లేదా ఇలా టిష్యూ పేపర్తో మలుచుకొని ముడి వేసుకున్నారనుకోండి, అది ఊడిపోకుండా ఉంటుంది. ఇలా మనము ఎన్ని కావాలంటే అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. తర్వాత వీటిని ఎక్కడైతే బ్యాడ్ స్మెల్ వస్తుందో బీరువాలో కానీ లేదా కబోర్డ్లో కానీ ఎక్కడైనా పెట్టేసుకోవచ్చండి. దీనివల్ల మనము కబోర్డ్స్ తీస్తున్నప్పుడు కానీ బీరువా తీస్తున్నప్పుడు మంచి సువాసన అనేది వస్తుంది. పాడైపోయిన కానీ కుళ్ళిపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదండి, దాంట్లో నుంచి నేను ఇలా ఒక నిమ్మకాయని తీసుకొని ముందుగానే కట్ చేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో సన్నుపు ఉంటుంది కదండి, దాన్ని 2 టీ స్పూన్స్ వరకు వేసుకొని ఈ రసాన్ని మాత్రమే ఈ సాల్ట్లో కలుపుకోవాలి. దీంతో మన ఇంట్లో ఉండే రాగి పాత్రలు కానీ ఇత్తడి పాత్రలు ఉంటాయి కదండి, చూసారు కదండి ఏ కలర్లో ఉన్నాయో ఈ పాత్రలు అనేవి. వీటి కోసం మనము పీతాంబర్ని కానీ ఎక్కువగా వాడే బేకింగ్ సోడా కానీ ఏది అవసరం లేదండి. ఇలా నిమ్మకాయ సాల్ట్ వేసి మనము రాగి పాత్రలను కానీ ఇలాంటి ఇత్తడి పాత్రలను చాలా తక్కువ టైంలో చేతి నొప్పి పెట్టకుండా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ముందుగా రాగి పాత్రను క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి. స్క్రబ్బర్ని కూడా యూజ్ చేయటం లేదు, నిమ్మ తొక్కతో మాత్రమే క్లీన్ చేసుకున్నాను. చూడండి, ఇంతకు ముందు దానికి ఇప్పటికీ తేడా అయితే ఖచ్చితంగా కనబడింది కదండి. అలాగే దీంతోటే ఇత్తడి పాత్రలను కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇత్తడి పాత్రకు చాలా జిడ్డు ఏర్పడిందండి. దీనికోసం నేను ముందుగా నిమ్మ తొక్కతో ఇలా నిమ్మకాయ రసము సాల్ట్ కలిపిన దాన్ని పూర్తిగా 2 వైపులా కూడా అప్లై చేసి ఒక 5 మినిట్స్ పాటు ఈ ఇత్తడి పాత్రను అలాగే పెట్టేశానండి. 5 మినిట్స్ తర్వాత మన ఇంట్లో స్క్రబ్బర్ ఉంటుంది కదండి, ఎలాంటి లిక్విడ్లు వాడకుండా ఈ నిమ్మరసము సాల్ట్ తోటే మరొకసారి క్లీన్ చేశానండి. చూసారు కదండి ఇత్తడి పాత్ర అనేది ఏ కలర్లోకి వచ్చేసిందో, ఇలా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుందండి. మనము ఎక్కువగా కష్టపడకుండా సింపుల్గా ఇత్తడి పాత్రలను రాగి పాత్రలను క్లీన్ చేసుకోవాలంటే ఈ పద్ధతిలో క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్నాక ఈ ఇత్తడి పాత్ర అనేది చాలా నీట్గా కనబడుతుంది. స్టీల్ స్క్రబ్బర్తో ఇంకా గట్టిగా రుద్దేశామనుకోండి ఈ మరకలు కూడా పోతాయి. కానీ నేను ఇక్కడ స్టీల్ స్క్రబ్బర్ని రాయకుండా మామూలు స్క్రబ్బర్ తోటే క్లీన్ చేశానండి. రూమ్స్లో ఇలాంటి గోడలపైన సన్నటి డస్ట్ ఏర్పడుతుందండి. మనము ప్రతిరోజు చీపురు కట్టతో క్లీన్ చేస్తాం, కానీ ఇలాంటి డస్ట్ అనేది గోడలకు అతుక్కపోయి నల్లగా జిడ్డుగా తయారవుతుంది. అయితే అలా ఏర్పడకుండా ఉండాలంటే మన ఇంట్లో టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదండి, ఏ పౌడర్ అయినా ఇలా గోడలపైన వేసి మనము చేత్తో కానీ ఇలా మామూలుగా ఏదైనా క్లాత్తో ఆ గోడ మొత్తానికి రుద్దేసేయండి. ఎలాంటి డస్ట్ అయినా ఈ పౌడర్ పైనే పడుతుంది, అప్పుడు గోడలకు అతుక్కోకుండా నీట్గా కనబడతాయి. పిల్లలు వేసుకునే నైట్ ప్యాంట్స్ ఉంటాయి కదండి, ఎలాస్టిక్ ని ఇలా గట్టిగా అనేసామనుకోండి ఆ నాడ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. చిన్నపిల్లలు అయితే చాలా ఇబ్బంది పడతారు కదండి, వాళ్ళు టైట్ కానీ లూజ్ కానీ ఈజీగా చేసుకోవాలి అంటే
ఇలా ఒక నాడను మనము వీడియోలో చూపించిన మాదిరిగా దాంట్లో నుంచి తీసి ఇలా కొద్దిగా గ్యాప్ ఉంచేసేయండి. తర్వాత అపోజిట్ నాడను ముందుగా ముడి వేసుకున్న దాంట్లో ఇలా పెట్టేసామనుకోండి, పిల్లలే చాలా ఈజీగా ఇలా లూజ్గా కానీ టైట్గా కానీ ఎలా అయినా వేసుకోవచ్చండి. అప్పుడు నాడ కూడా ఇలా పాయింట్ లోపలికి వెళ్ళకుండా చాలా కంఫర్ట్గా ఉంటుంది. కొబ్బరికాయ కొట్టిన తర్వాత పీచు ఉంటుంది కదండి, దాన్ని వేస్ట్ చేయకుండా ఇలా పీచును కొద్దిగా తీసుకున్నాక దువ్వెనతో ఇలా సమానంగా చేయండి. ఒకవేళ ఎక్స్ట్రాగా ఉంటే సీజర్తో కట్ చేసుకోవాలి. పొడవుగా ఉన్న ఒక స్టిక్ని తీసుకొని ఇప్పుడు ఈ పీచును మనము వీడియోలో చూపించిన మాదిరిగా రౌండ్గా పెట్టేసుకోండి. ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా పీచును పెట్టేసుకున్నాక అది ఊడిపోకుండా ఉండటానికి ఒక రబ్బర్ బ్యాండ్ని వేసుకోండి. చూస్తున్నారు కదండి, ఈ పీచును మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పీచును ఇలా కొద్దిగా వెడల్పుగా చేసుకోవాలి. మనము దేవుని గదిలో క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే మనము అగరబత్తీలను వెలిగించిన చోట ఆ పొడి అనేది పడుతుంది కదా, దానికోసం మనము వేరే వాటిని యూజ్ చేయకుండా ఇలా వేస్ట్గా ఉన్న కొబ్బరి పీచుతో మనము చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు. సోడాను వేసుకోవాలి, కంఫర్ట్ని కూడా యాడ్ చేయాలి, స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకోవాలి, గ్లాస్ వరకు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోవాలి. జల్లెడను తీసుకొని ఏదైనా కాటన్ క్లాత్ కానీ మామూలు క్లాత్ని కానీ తీసుకోవచ్చు. ఈ లిక్విడ్ ఉంది కదండి, ఈ లిక్విడ్ని ఈ జల్లెడ పైన కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఇంట్లో ఉండే దుమ్ము అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఇలా బెడ్డుకున్న డస్ట్ అంతా కూడా పూర్తిగా వచ్చేస్తుంది. ఏవైనా ఇలా మరకలు అంటించినప్పుడు ప్రతిసారి మనము వాటర్తో క్లీన్ చేయలేం కదండి. మన ఇంట్లో ఉండే కొద్దిగా బేకింగ్ సోడాను ఈ సోఫా పైన కొద్దిగా వేసి ఒక క్లాత్ని తీసుకొని లేదా ఇలా హ్యాండ్కి మనము సాక్స్నైనా వేసుకొని ఇలా సోఫా సెట్నంతా కూడా ఈ బేకింగ్ సోడాను అటు ఇటు బాగా రఫ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల సోఫా పైన ఉండే జిడ్డు మరకలు అలాగే ఏవైనా నూనె మరకలు ఉన్నా కూడా అవి పూర్తిగా పీల్చేసుకుంటాయి. ఇలా సోఫానంతా క్లీన్ చేసుకున్నాక ఒక క్లాత్ని తీసుకొని మనం వేసిన వంట సోడానంతా కూడా ఇలా దులిపేసేయండి. అప్పుడప్పుడైనా సోఫాను ఈ పద్ధతిలో క్లీన్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి ఇలా తాజాగా ఫ్రెష్గా ఉండాలంటే నిమ్మకాయ రసాన్ని కొద్దిగా ఇలా పూర్తిగా కొబ్బరి చిప్పకు అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామనుకోండి, ఇది కలర్ చేంజ్ కాకుండా 2 వీక్స్ వరకు ఇలా కొబ్బరి అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. కొత్తిమీరను 2 వారాల పాటు ఫ్రెష్గా స్టోర్ చేసుకోవాలంటే ఫ్రిడ్జ్లో కాకపోయినా మనము బయటనే స్టోర్ చేసుకోవచ్చండి. ముందుగా ఈ రబ్బర్ బ్యాండ్ని ఇలా వేర్ల వరకు కింది భాగానికి చేసిన తర్వాత కొన్ని ఫ్రెష్ వాటర్ని తీసుకొని ఈ కొత్తిమీరను అందులో ఉంచాలి. మనము ఒక 2-3 డేస్ పాటు వాటర్ని మార్చితే సరిపోతుందండి. ఇలా మనము 2 వీక్స్ వరకు కొత్తిమీరను చాలా ఫ్రెష్గా స్టోర్ చేసుకోవచ్చు. ఒక గ్లాస్లో కొన్ని వాటర్ని వేసుకొని రాళ్ళ ఉప్పు కాకుండా ఇలా సన్నుప్పు ఉంటుంది కదండి, ఈ సన్నుప్పును 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. మనం వేసుకున్న ఉప్పు అనేది పూర్తిగా కరిగిపోవాలి. ఫ్రిడ్జ్లో ఐస్ అనేది ఎక్కువగా కడుతుంది కదండి, డీప్ ఫ్రిడ్జ్లో. దీనివల్ల మనకి కరెంటు బిల్లు కూడా చాలా ఎక్కువగా వస్తుంది. మా డీప్ ఫ్రిడ్జ్లో ఇంత కూడా ఐస్ లేదు కదండి. ఇది నేను ట్రై చేసిన తర్వాతనే మీకు యూజ్ అవుతుందని ఈ వీడియోలో షేర్ చేశానండి. ఇలా మనము సాల్ట్ కలిపిన వాటర్ని వేయడం వలన కొద్దిగా కూడా ఐస్ అనేది అస్సలకే కట్టదు. దీనివల్ల మనకి కరెంటు బిల్లు చాలా తక్కువగా వస్తుంది. డీప్ ఫ్రిడ్జ్లో ఎంత గడ్డ కట్టిన ఐస్ అయినా సరేనండి, ఇలా కొద్దిగా వేయగానే అది పూర్తిగా కరిగిపోతుంది. బయటికి మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్లను యూజ్ చేసాం కదండి, దాంట్లో ఇలా అమౌంట్ని కానీ క్రెడిట్ కార్డులు డెబిట్ కార్డులు ఉంటాయి కదా, ఇలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని మనము చేతికి వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ జిప్ని ఎవరైనా తీసే అవకాశం ఉంటుంది కదండి. ఇలా ఎక్కువగా రష్లో వెళ్ళినప్పుడు ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎవరు కూడా తీయకుండా ఉండాలంటే ఇలా మనము హ్యాండ్ బ్యాగ్ జిప్కి మనము ఇలా పిన్నిస్ని వేసేసామనుకోండి, తీయడానికి అంత ఈజీగా ఉండదు. పిల్లలు కూడా ప్రతిసారి ఇలా జిప్ని తీయాలి అనుకున్నప్పుడు ఇలా పిన్నిస్ని పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ టిప్స్ అని మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో టిప్స్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.